అందరికీ నమస్కారం. చూశారు కదా, 7 శనివారాల వ్రతంలో భాగంగా ఈ వారం 5వ శనివారాన్ని చాలా అంటే చాలా సంతోషంగా చేసుకున్నాను అనమాట. సో లాస్ట్ టైం ఒక వారం నాకు మిస్ అయింది, చేసుకోవడం కుదరలేదన్నమాట. అందుకోసమని ఒక్క వారం గ్యాప్ వచ్చింది. 5వ శనివారం ఈరోజు మళ్ళా చాలా అంటే చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ఇగో ఈ రకంగా నేను పూజ చేసుకున్నాను అనమాట. సో పూజ ఆల్మోస్ట్ అయిపోయింది. పొద్దున్నే లేచి పూజకు కావాల్సినవన్నీ ఏర్పరచుకొని నేనే పూజ చేసుకున్నా. సో దీనికి అంటే మనం ఇంట్లో పూజ చేసుకోవాలంటే మనకు మెయిన్గా ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్, లేదంటే మన భర్త సపోర్ట్, పిల్లల సపోర్ట్ మనకి ఎట్లయినా ఉండాలి. కాబట్టి నా కూతురు బాధ్యత మొత్తం ఈరోజు మా ఆయన తీసుకొని నాకు పూజకి చాలా సహకరించినాడు. సో అందుకే ఇంత హ్యాపీగా, ఇంత ఆనందంగా చేసుకున్నానేమో. నా చేతితో నేనే ప్రిపేర్ చేసుకొని స్వామివారిని ఇంత చక్కగా నేను పూజ చేసుకోవడం నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే నేను ఈ పూజ చేసుకున్న ప్రతిసారి నాకు ఆనందం ఇంకా రెట్టింపు పెరుగుతూనే ఉన్నది. కానీ ఎక్కడ కూడా అయ్యో నేను ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నాను అని మాత్రం నా మనసులోకి అసలు రాలే. ఇంకొకటి ఏంటంటే 7 శనివారాల వ్రతాన్ని చేసుకోవాలంటే, అంటే ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నా, ఆ స్వామివారి కోసం మనం ఏదైనా పూజలు చేసుకోవాలి అని ఉన్నా అది మనకు ఎక్కడనో అదృష్టం ఉంటేనే ఆ భాగ్యం మనకు కలుగుతుంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. అంటే అంత ప్రశాంతంగా, అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఏ వారం ఆ వారం చాలా అంటే చాలా ప్రశాంతతను, శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తున్న భగవంతునికి నేను ఎన్ని పూజలు చేసుకున్నా కూడా నాకు తక్కువే. సో నా పూజా విధానం చూసి మీరు పెడుతున్న కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతున్నాను, అవన్నీ కూడా నేను పాటిస్తున్నాను. సో నా పూజను చూసి మీరందరూ నేను బాగుండాలని, ఇంకా మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ అంతా నాతో షేర్ చేసుకోవడం నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఈ 5వ శనివారం కూడా నేను పూజ చేసుకున్నా కాబట్టి ఈ పూజ విధానం మీకు ఎట్లా అనిపించిందో చూసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ నాకు బ్లెస్సింగ్. పూజ ఫలం చేసుకున్న నాకే కాదు, చూస్తున్న మీకు కూడా మనస్ఫూర్తిగా ఉండాలని ఖచ్చితంగా నేను కోరుకుంటా. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. స్వామివారిని నిత్యం పూజిస్తుండేవారు. ఇలా కొన్నాళ్ళు జరుగుగా పరమ పావనమైన కాశీ నుండి ఒక బ్రాహ్మణోత్తముడు ఆతిథ్యానికి వచ్చారు. ఈ దంపతి అతిథిని దివ్య అతిథిగా పూజించి కేవలం శ్రీ వెంకటేశ్వరనాథునిగా తలచి అతను విశ్రాంతి తీసుకుని ఆ దంపతిని తన కాలు పరిశీలింప చూసి, ఓ పుణ్య కౌసల్యా పుత్ర శ్రీరామ తొలి సంజను జూడుమా, మేలుకో నరసార్దూల దైవ కార్యము చేయగా. కౌసల్యా పుత్ర శ్రీరామ తొలి సంజను జూడుమా, మేలుకో నరసార్దూల దైవ కార్యము చేయగా. మేలుకో గరుడ ధ్వజ, మేలుకో కమల